నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. చాలా రోజుల తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా కొంచెం ప్రశంసించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల్లో చాలామందికి ఆ అవేర్నెస్ ఉంటుంది, కానీ కొంత ఆ కోణంలో చూడనటువంటి వ్యక్తులకు ఒకసారి ఈ కోణం కూడా ఉంది, పరిశీలించండి అని చెప్పడం ఎప్పటికప్పుడు నా అభిమతం అవుతుంది రాజకీయ విశ్లేషణల మీద. చంద్రబాబు నాయుడు గారు నిన్న సూపర్ 6కి సంబంధించి నా మీద ఆశలు పెట్టుకోవద్దు, రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి, కేంద్రం ఇచ్చినటువంటి అమరావతి డెవలప్మెంట్ కోసం ఇచ్చిన 15,000 కోట్లు 10,000 కోట్ల పైచీలకు దాన్ని నేను పథకాల రూపంలో డైవర్ట్ చేయలేను. ఖచ్చితంగా స్థిరంగా ఏదన్నా ఒక నిర్మాణం జరిగితే అక్కడికి పెట్టుబడులు ఆకర్షించగలిగితే తద్వారా నేను ఏదైనా బారోయింగ్ చేసైనా కూడా కొంత నేను ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి నా ప్రయత్నం చేస్తానని చెప్పారు. 6 నెలల్లో నేను మొదటి 2-3 నెలలకే చంద్రబాబు నాయుడు గారు అట్లాంటిది ఏదన్నా ఎక్స్ప్రెస్ చేసి అతని పాతంతా కూడా పొలిటికల్ ఎయిర్ని క్లియర్ చేసుకుని ఖచ్చితంగా ఆయన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం ఇన్నాళ్ళు ఉండి ఆయన ఖచ్చితంగా ఇంకొక ఎలక్షన్ కూడా ఆయన చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నప్పటికీ కొంత చరమాంకానికి వచ్చినప్పుడు చెడ్డ పేరు తెల్లని ఆయన కూడా అనుకోరు. నోబడి ఆయన భవిష్యత్తులో నేనున్నా మీరున్నా ఎవరం కూడా ఒక చెడ్డ ముఖ్యమంత్రి కింద పేరు తెచ్చుకుని వెళ్ళాలని అయితే అనుకోం. కాబట్టి ఆయన మరింత శ్రద్ధగా చేసేటువంటి టర్మ్ ఇది, శ్రద్ధగా చేయాల్సినటువంటి టర్మ్ కూడా ఇది. కాబట్టి ఆయన ఒక 2-3 మంత్స్కే చెప్తారనుకున్నా, బట్ ఆయన నెవర్ లేట్ దెన్ ఎవర్ ఆయన వచ్చి చెప్పారు. ఇకపై ఆయన కార్యాచరణ ఎలా ఉంటుంది, ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా 600 పైచీలకు వీడియోలు ఈ ఛానల్లో చేసిన దాంట్లో సుమారు ఒక 400 వీడియోలు పైచీలకు పాలిటిక్స్కి సంబంధించినవి ఉంటాయి. అందులో నేను చాలాసార్లు వ్యతిరేకించేది ఉచిత పథకాలు. అంటే నేను ఉచిత పథకాలకి బద్ధ వ్యతిరేకిని. సంక్షేమ పథకాలు వేరు, ఉచిత పథకాలు వేరు. ఎన్నిసార్లైనా ఎవరికి బోరు కొట్టినా నా వీడియోస్లో సమగ్రాభివృద్ధి, ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల మధ్య తారతమ్యాలు, వీటి గురించి రెగ్యులర్గా అవకాశం దొరికినప్పుడల్లా బరాబర్ మాట్లాడతాను. ఎందుకంటే ఉచిత పథకాల వల్ల మధ్యతరగతి కుటుంబీకులు సర్వనాశనం అయిపోతాం. అటు డబ్బులు ఉన్నవాడు ప్రాబ్లం లేదు, ఇటు బిలో పావర్టీ లైన్ ఉన్నవాడికి ఈ పథకాలు రావడం వల్ల జీవితం మెరుగుపడేది లేదు. ఉచిత పథకాల వల్ల సర్వనాశనం అయిపోయేది సమగ్రాభివృద్ధి లేకుండా మధ్యతరగతి మానవుడే. కాబట్టి నాకు ఆ మధ్యతరగతి మానవుడి కింద, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కింద నాకు ఆ స్వార్థం ఎప్పుడూ ఉంటుంది. సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం సమగ్రాభివృద్ధి దెబ్బతింటుంది అని నేను బలంగా నమ్ముతా. ఏ సంక్షేమ పథకాల వల్ల? ఉచిత పథకాలకి సంక్షేమ పథకాలు కోటింగ్ చేసిన పథకాల వల్ల. అసలు సెసలైన సంక్షేమ పథకాలు చాలా సందర్భాల్లో డిస్కస్ చేస్తే మళ్ళీ క్లుప్తంగా 1 మినిట్ దాటకుండా చెప్తాను. రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్టు అత్యధికులు వినియోగించేంత సౌలభ్యతతో, అంటే మెట్రో రైలు కానివ్వండి, లేకపోతే బుల్లెట్ ట్రైన్స్ కానివ్వండి, ప్రయాణానికి సుగమంగా ఉండి ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ని మామూలుగా 4 గంటలు వెళ్ళాడు, 2 గంటలు వెళ్ళగలిగాడు అనుకోండి, ఆడికి పని సమయం ఎక్కువ దొరుకుతుంది, ఇంటికి వచ్చి సేద తీరడానికి అవకాశం దొరుకుతుంది. రాష్ట్రానికి అటువంటి వేగవంతమైన రవాణా వ్యవస్థలు ఉన్నప్పుడు పెట్టుబడులు వచ్చేటువంటి వ్యక్తుల శాతం పెరుగుతుంది. అలాగే వైద్య రంగంలో ఆ ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ అంతా చేసేయలేం, కానీ ప్రైవేట్ ఆసుపత్రులు అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల మధ్య అనుసంధానం కలగజేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ యాంటిసిపేషన్, నా ప్రపోజల్ ఎప్పుడే ఉండేదంటే ప్రైవేట్ డాక్టర్లను కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఏదో ఒక ట్యాక్స్ రాయితీలు ఇచ్చో, మరేదన్నా రాయితీలు ఇచ్చో, లేదా వాళ్ళు ఒక 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తే ఒక 100 గజాల స్థలం వాళ్ళకి హాస్పిటల్ కట్టుకోవడానికి ఇస్తా ఉన్నట్టు అట్లాంటిది ఏదైనా ప్రపోజ్ చేసి ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రైవేట్ డాక్టర్ని, నిష్ణాతమైనటువంటి డాక్టర్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదో ఒక రూపంలో తీసుకొచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఉండాలా. సో ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునీకరణ అనేటువంటిది పక్కన పెడితే అధునాతనమైనటువంటి స్పెషలిస్టులు ప్రభుత్వ ఆసుపత్రులకి రావడం పెంచాలా. ఇట్లాంటిది అంటే నా ఉద్దేశంలో ఎక్కడెక్కడైతే మెయిన్ రిసోర్సెస్ మనకి వచ్చి ఆగి స్టేట్ డెవలప్మెంట్ కాంట్రిబ్యూట్ చేస్తాయో అట్లాంటి జోన్స్ మీద ప్రభుత్వమే తన దగ్గర ఉన్న ఫండ్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసి ఎంకరేజ్ చేయాలనేటువంటిది నా థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఐ కెన్ స్పీక్ ఆన్ దిస్ ఫర్ అవర్స్ టుగెదర్. బట్ నా వీడియో కాంటెక్స్ట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6కి ఇది అవద్దని చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇది మనందరి బాధ్యత. ఏదో రాజకీయం అంటే సీఎం ఆడాలా, డిప్యూటీ సీఎం ఆడాలా, ఫార్మర్ సీఎం ఆడాలా, ఆ మంత్రులు ఆడాలా, వైట్ అండ్ వైట్ వేసుకుని ఆడాలా, ఇట్లాంటి ఏదో బ్యాస్జాలే ఉండవు. మనందరి జీవితాల్లోంచి మనం విడదీయలేనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో రాజకీయం ప్రధానమైన అంశం. ఎందుకంటే నేరుగా మనందరి జీవితాలు దాంతో ముడిపడి ఉంటాయి.
రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాలు బట్టే మన కష్టార్జితం నుంచి పిచ్చి పిచ్చి ట్యాక్సులు కట్టాలన్నా కట్టాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయం గురించే మనందరం మన జీవితాల నుంచి అడ్డదిడ్డమైన రోడ్లలో ప్రయాణం చేసి మృత్యువాత పడాలన్నా పడాల్సి వస్తుంది. సో రాజకీయాలను వేరు చేయలేం. మనం ఇక్కడి నుంచి ఒక షాప్ దాకా వెళ్ళి రావాలంటే వెళ్ళేటువంటి రోడ్డు, అక్కడ ఉండేటువంటి పోలీసింగ్ వ్యవస్థ అంటే ట్రాఫిక్ సంబంధించి, ఆ షాప్లో అమ్మేటువంటి ధరలు, ఇవన్నీ కూడా రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. కాబట్టి రాజకీయాలు మనం చర్చించుకోకుండా ఉండలేం. ఇప్పుడు మనందరం ఆలోచించాల్సిందల్లా సమగ్ర అభివృద్ధి మన మండల స్థాయిల్లో, పట్టణ స్థాయిల్లో, మన గ్రామ స్థాయిల్లో ఏం చేయగలుగుతాం ప్రభుత్వం నుంచి. ప్రభుత్వాన్ని అప్పులు చేసి మాకు పప్పు కూడా పెట్టండి అని అడగడం ఏ ప్రభుత్వంలో అయినా ప్రజలదే తప్పు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవ్వదు, సూపర్ సిక్స్కి టఫ్ టైం ఉన్నది కాబట్టి తర్వాత చూస్తాను. కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం నుంచి కానీ ప్రజలుగా మనం అడగాల్సింది, సార్ ఇప్పుడు అవైలబిలిటీ పాసిబిలిటీస్ ఉన్నటువంటి బడ్జెట్స్ ఎంత? ఈ బడ్జెట్స్లో మేము ఏమేమి వాటి మీద ఆశ పెట్టుకోవచ్చు? ఇగో మా గ్రామంలో ఇది చాలా ముఖ్యమైన సమస్య, ఈ త్రాగునీరు సమస్య ఉంది, దీనికి ఒకసారి బడ్జెట్ ఏమనండి. శాశ్వత ప్రాతిపదికన మాకు ఎంత డబ్బులు ఖర్చు పెడితే ఇది సాల్వ్ అవుతుంది, మాకు దయచేసి ఈ విషయమే స్పష్టత కావాలి. అలాగే మా పట్టణ స్థాయిలో సార్ పలానా డొంక రోడ్డు ఉంది, పలానా రోడ్డు, పలానా శ్మశాన విషయం ఉంది, మాకు ఈ సాల్యూషన్ కావాలి. మనం స్మాల్ టు మీడియం రేంజ్ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకుని ఎమ్మెల్యేలతో మనం గ్రామ సభలు లాంటివో లేకపోతే మండలవారి సభలు లాంటి ఎమ్మెల్యేలతో పెట్టుకుని అది ముఖ్యమంత్రి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి, అలాగే నారా లోకేష్ గారి దృష్టికి, బికాస్ హిజ్ యాక్టింగ్ ప్రోయాక్టివ్ ఇన్ ఎస్ పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ కాబట్టి ప్రముఖమైనటువంటి నాయకులందరి దృష్టికి తీసుకెళ్తూ వాళ్ళకి ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ వాళ్ళకి ఈమెయిల్స్ పెడుతూ చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎన్నికల దాకా రాజకీయాలు ఉండాలి, ఎన్నికలకి రాజకీయాలు ఉండాలి, ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఉండాలి. మనం ఏ కులమైనా, మనం ఏ మతమైనా, మనం ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పని చేయించుకోవడం మన హక్కు. మనందరికీ ఇష్టమైన ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు ఆ మాటలు వినే మనం అందరం పెరిగాం కదా, పవన్ కళ్యాణ్ గారి మాటలు వినే మనం పెరిగాం కదా, బాలకృష్ణ గారు చెప్పిన చాలా సినిమాల్లో మనకు నచ్చిన ఏ ప్రముఖమైన యాక్టర్ అయినా ఎక్కడో అక్కడ మనకి ఇచ్చినటువంటి మెసేజ్ గవర్నమెంట్తో పని చేయించుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు మనకి ఇన్స్పైరింగ్గా చెప్పారనే కాదు, మనకు తెలియదు ఆ విషయం, మనకే తెలుసు. కానీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేసరికి 90 degrees యాంగిల్లో వంగిపోయి, ఎంపీ దగ్గరికి వెళ్ళేసరికి వంగిపోయి, దే ఆర్ నాట్ అబ్నార్మల్ పీపుల్. అలా ఆకాశం నుంచి చూడబడరు. మహా అయితే మీరు బలహీనలైతే వ్యవస్థలు ఇంకా పటిష్టంగా లేవు కాబట్టి అక్రమ కేసులు కట్టగలుగుతారు. మహా అయితే కొంతమంది మీడియా ఛానల్స్ ఉంటాయి కాబట్టి మీ మీద ఏదన్నా అబాండాలు వేసి 4 రోజుల పాటు సంచలనమైన న్యూస్లు మీరు తిరగబడేదాకా దాన్ని తిప్పుతారు. ఇంతకుమించి వాళ్ళు చేయగలిగేది ఏముంటుంది? వ్యక్తిగత జీవితాల్లో చొచ్చుకొచ్చి జర్నలిజం అని చెప్పారు అనుకోండి, దానికి ధీటుగా సమాధానం చెప్పేటువంటి సోషల్ మీడియా ఈ రోజులో అందుబాటులో ఉంది. కాబట్టి మీరు దయచేసి దేనికి ప్యానిక్ అవ్వద్దు. మీ హక్కుల కోసం మీరు మాట్లాడుతున్నప్పుడు దాన్ని రాడికలైజ్డ్ మెథడ్లో, మేనర్లో కాకుండా సింప్లిఫైడ్ వేలో చిన్న చిన్న టార్గెట్స్తో మీ ఎమ్మెల్యేలను అప్రోచ్ అవ్వండి, ఎక్కువ శాతం కలవండి. మేక్ యువర్ లీడర్ రెస్పాన్సిబుల్. మీ స్థానికంగా ఉన్న నాయకుల్ని మీరు రెస్పాన్సిబుల్గా ఉంచండి, మీరు రెస్పెక్ట్ఫుల్గా కూడా ఉండండి. బీయింగ్ రెస్పాన్సిబుల్గా వాళ్ళు ఉంచాలన్నది ఎంత ధర్మమో, వాళ్ళు ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు కాబట్టి వారి పట్ల అంతే గౌరవంగా సాధ్యమైనంత వరకు వ్యవహరించే ప్రయత్నం చేయండి. మరి ఇక శృతిమించి రాగాన పడుతున్నారు అనుకో, సామాన్యుడిగా ఎటగారం ఆయుధం కింద మీరు వాళ్ళ మీద తిరగబడతా అన్నప్పుడు మీ రకమైనటువంటి స్వేచ్ఛని లేకపోతే మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవ్వరు ఏ శక్తులు ఎక్కువ కాలం ఎవరిని ఆపలేవు. బట్ అది రీజనబుల్ గుడ్నెస్తో ఉండాలి. అరే 3 ఏళ్ళు 2 ఏళ్ళు ప్రజలు చాలా సామరస్యంగా ఉన్నారు, పలానా వాళ్ళు సామరస్యంగా ఉన్నారు, ఇగో ఈ రకంగా జరుగుతున్నది, ఇది బాలేదు అని అనిపించాలి. అంతేగాని వెంటనే ఏదో రాజకీయ లేకపోతే మాకు జగన్ గారు అంటే ఇష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఏమీ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియోకి ముందు ఒక 3 minutes వీడియో పెట్టాను, ఇక్కడ కార్డ్స్లో కూడా పెడతాను. నేను జగన్ గారు ఈసారి ఎలక్షన్లో గెలిచి వచ్చినా నేను ఈ విషయాన్ని అంతకుముందు చెప్పాను, మే 5వ తారీఖు అనుకుంటా. రాష్ట్రం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నమాట అక్షర సత్యం. కోలుకోవాలి అంటే ఎవరైనా రానివ్వండి, ఫ్రీ బీస్ ఆపి రాష్ట్రాభివృద్ధి మీద శ్రద్ధ పెడితే ఇక్కడి నుంచి 10 సంవత్సరాలకి ఒక 50% మనం కోలుకుంటే గొప్ప. టైం లైన్లో ఈ వీడియో కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రం ఉన్న పరిస్థితి చాలా క్లిష్టకరమైన పరిస్థితి. మనకి ఫ్రీ బీస్ కంటే కూడా కావాల్సింది ఓవరాల్ డెవలప్మెంట్. ఓవరాల్ అన్ని గ్రామాలు, అన్ని పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్ కానీ, హాస్పిటల్స్ కానీ, అలాగే జీతభత్యాలు, పెన్షన్లు టైంకి రావడం కానీ,
కొంత ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ని సమర్థవంతంగా నడపగలడం కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి కొంత వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి కాంపిటీషన్ మీట్ అయ్యే స్థాయిలో విద్యార్థులకి ఆ పోటీ పరీక్షలో నిలబడగలిగేటువంటి సమర్థతను కల్పించడంలో కానీ, అలాగే వృద్ధులకి, అలాగే సామాన్యులకి జీవన పరిమాణం అనేటువంటిది పెరిగేటువంటి స్థాయిలో ఓవరాల్ వల్ల కాస్త ఇన్కమ్ సోర్స్ ఒక 2-3 వేల రూపాయలు, ఒక 10,000 వచ్చాడు ఒక 12,000 వచ్చేదట్టో, కాయగూరలు నెలకి 2,000 పెట్టి కొనుక్కునే అతనికి ఒక 1,500 రూపాయలు దొరికేదట్టో, ఇలాగా మనం డెవలప్మెంట్ మీద ఏపీని సరి చేసుకుంటే ఎంటర్ప్రైజింగ్ క్లాసెస్ ఉన్నటువంటి మన రాష్ట్రం ధీటుగా ధీరత్వంతో దేశంలో ఉన్న అగ్రగామిగా నిలబడడానికి 10 సంవత్సరాలు పట్టినండి, 15 ఏళ్ళు పట్టినండి ఖచ్చితంగా నిలబడతాం. కాబట్టి తెలుగువారిగా మన పొరుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ 2 సహృద్భావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ చక్కటి పోటీతో ముందరకెళ్ళేటువంటి దిశగా అభివృద్ధి చెందాలని కోరుకోవాలి తప్ప, ఎలక్షన్ అయిపోయిన 6 నెలలకు కూడా రాజకీయాలే మాట్లాడుతూ కూర్చుంటే బాధ్యతాయుతమైన మీ యవ్వనాన్ని మీరు దుర్వినియోగం చేసుకున్నట్టయితుంది. తప్పునోడు చంద్రబాబు గారు తప్పు అని చెప్పండి. ఆ తప్పుకు పరిష్కారం కూడా ఉన్నప్పుడే మీరు తప్పునెత్తి చూపించండి. ఆ పరిష్కారం ఎలా ఉండాలి? చంద్రబాబు గారు కూడా ఆలోచించేటువంటి విధంగా ఉండాలి. కాబట్టి బాధ్యతాయుతమైన రాజకీయాలు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడవు. మనందరం తీసుకునే చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న నిర్ణయాల్లో మార్పుల వల్ల జరుగుతాయి. కాబట్టి మనం డిప్యూటీ సీఎం పోస్టుల గురించి కొట్టుకున్నంత శ్రద్ధ ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని కూడా మనం పాజిటివ్ మేనర్లో ఎలా తీసుకెళ్ళగలుగుతాం, గవర్నమెంట్ నేను లీడ్ చేస్తానన్న వ్యక్తికి సహకరిస్తూనే ఎలాగ మనకున్నటువంటి సమస్యలు విన్నవించుకోగలుగుతాం అనే అంశాల మీద కూడా శ్రద్ధ పెడతారని తెలియజేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. రాష్ట్రం ఇప్పటికేం అవ్వాలా, ఖచ్చితంగా ఓవరాల్ డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెట్టాలి. హోప్ కూటమి ప్రభుత్వం ఓవరాల్ సెగ్మెంట్స్ అన్నింటినీ కూడా సెపరేట్ చేస్తూ వాటిల్లో వైట్ పేపర్స్ కానీ పీరియాడికల్గా దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ పబ్లిక్ కల్పిస్తూ ఆ మినిస్టర్స్ని ఆ వర్క్కి లైబుల్ చేస్తూ, రెస్పాన్సిబుల్ చేస్తూ, శాఖ మాత్యులు ఆ శాఖలకు సంబంధించి విరివిగా ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ చక్కటి గవర్నెన్స్, మన రాష్ట్రం కాలరగరేసుకునేటువంటి గవర్నెన్స్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై భారత్.